హాయ్ గైస్, నేను కొన్న స్టీల్ ఇడ్లీ మేకర్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను కదండి. దానిలో స్టీమ్తో ఉడికించే ప్లేట్ ఒకటి ఇచ్చారు కదా, దానితో వెజ్జెస్ స్టీమ్ చేసి వెయిట్ లాస్ ఫుడ్ ఐటమ్స్ చేసి మీకు షేర్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ అండ్ కామెంట్. స్టవ్ పైన మనకి ఇచ్చినటువంటి డిష్ పెట్టి దానిలో 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మనకి ఇచ్చినటువంటి ప్లేట్ ఏదైతే ఉందో స్టీమ్ది చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, ఆ స్టీమ్ ప్లేట్ జాగ్రత్తగా దాన్ని అరేంజ్ చేసుకోవాలి, అటు ఇటు పోకుండా. మన దగ్గర ఉన్న వెజ్జెస్ దాంట్లో నీట్గా ఉప్పు నీటితో కడుక్కొని వేసుకోవాలండి. నా దగ్గర అయితే స్వీట్ పొటాటో ఉంది, అదే చిలకడ దుంప, కొన్ని కాలీఫ్లవర్ పీసెస్, క్యారెట్, అలాగే 8 అవర్స్ నానబెట్టుకున్న శనగలు కూడా వేసుకున్నాను, పచ్చి శనగలు. ఈ వెజిటేబుల్స్ మనకి ఫైబర్ ఇస్తే, శనగలేమో మనకి మంచి ప్రోటీన్ ఇస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ గుడ్ ఫ్యాట్స్ కూడా మనం తినాలి, దానికోసమని నేను ఒక ఎగ్ కూడా తీసుకుంటున్నాను. సో ప్రోటీను, ఫైబరు, గుడ్ ఫ్యాట్స్ అండ్ వాటర్ కంటెంట్, మినరల్స్ మంచిగా మనకి బాడీకి అందినప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ మన బాడీకి వస్తుందన్నమాట. ఇవి 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను. ఎగ్ అయితే చక్కగా బాయిల్ అయిపోయింది, చిన్న బ్రేక్ కూడా వస్తుంది, మీరు టెస్ట్ చేసుకోండి. వెజిటేబుల్స్ కూడా నీట్గానే ఉడికిపోయినాయి. శనగలు కూడా ఇలా ప్రెస్ చేసి చూస్తే చాలా చక్కగా బాయిల్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ లోపులోనే అయిపోయిందండి, చాలా చక్కగా ఉడికినాయి. సో నేను ఏం చేశానంటే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇవన్నీ కూడా దాని మీద పెట్టి మీకోసం నీట్గా చూపిస్తున్నాను, చూడండి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేను ఎగ్ నైట్ టైం తినండి, బ్రేక్ఫాస్ట్లోకి తింటాను. సో నేను ఏం చేస్తానంటే చాలా లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుని ఫిష్ పీస్ తీసుకున్నాను. అది కూడా డీప్ ఫ్రై నేను చేయను, ఎప్పుడూ చేయను. సో ఆ ఫిష్ పీస్ కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి బ్యాలెన్స్డ్ డైట్. దీని మీద కొంచెం లైట్ సాల్ట్, పెప్పర్ జల్లేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీంతోపాటు తప్పకుండా ఒక గ్లాసు వాటర్ కంటెంట్ మనకి దీంతోపాటు వెళ్ళాలి. అందుకే నేను 8 అవర్స్ నానబెట్టిన చియా సీడ్స్ ఒక గ్లాసు వాటర్లో వేసుకొని తీసుకున్నాను. దీంతోపాటు మీరు మజ్జిగ తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కూడా సబ్జా వాటర్ అని ఇలాంటివి ఏదైనా కూడా మనం తీసుకోవచ్చు. సో నేనైతే ఈ రోజుకి చియా సీడ్స్ 8 అవర్స్ నానబెట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇదండి నా డిన్నరు. సో మీరు ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోండి, నేను తక్కువే తినగలను, సో నేను అందుకే తక్కువ తింటున్నాను. మీరు ఇంకా దీనికి కొన్ని వెజ్జెస్ యాడ్ చేసుకొని తాగొచ్చు. బాగుందండి. ఈ వెయిట్ లాస్ జర్నీలో మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.